తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కనీసం 90% స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అనుభవం అనేక పాఠాలను నేర్పిందని హస్తం నేతలు చెబుతున్నారు. ఎన్నిక ఏదైనా లైట్ గా తీసుకోవద్దని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గ్రౌండ్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రచారం, ప్రభుత్వ ప్రచారం కలిసి వచ్చేలా స్థానిక సమరానికి హస్తం నేతలు వ్యూహరచన చేశారు. స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన ఉత్సవాలు కలిసి వస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 7వ తేదీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల ముందు డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిపే ప్రజాపాలన ఉత్సవాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాయని పోటీ చేయనున్న అభ్యర్థులు సంబరపడుతున్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల సమాచారాన్ని లబ్దిదారుల ఇంటికి వెళ్లి ప్రచారం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్ను సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ శివారులో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం జీహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు.